మిద్దె పైన ఎవరో ఉన్నారు. ఈ భయంకరమైన కథ బేగంపురాది. బేగంపుర చిన్న ఊరు. ఊర్లో సర్కారు బ్యాంకు బ్రాంచ్ ఉంది. సుధీర్ భార్య దివ్య ఇంకా 7 సంవత్సరాల కూతురు మాయాతో కలిసి సిటీ నుంచి బేగంపుర షిఫ్ట్ అయ్యాడు. సుధీర్ బ్యాంక్ మేనేజర్. అతని పోస్టింగ్ బేగంపురాకు అయింది. బ్యాంకు వారు సుధీర్కు ఇల్లు ఇచ్చారు. అది చాలా నిశ్శబ్దంగా ఉన్న ఏరియాలో ఉంది. ఇల్లు అంతా చూశాక సుధీర్, దివ్య ఇంకా మాయా మిద్దెపైకి వెళ్లారు. ఎంత హాయిగా ఉంది కదా? అవును, మిద్దె కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ నువ్వు హాయిగా బట్టలు కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ ఆడుకోవచ్చు కూడా. మాయా మాటలు విని సుధీర్ ఇంకా దివ్య నవ్వుతున్నారు. మరుసటి రోజు సుధీర్ బ్యాంకుకు వెళ్లిపోయాడు. ఇక దివ్య ఇంట్లోని పనుల్లో బిజీగా ఉంది. మాయా టీవీ చూసి బోర్ కొట్టింది. తాను మిద్దెపైకి వచ్చింది. ఇంకా ఒక్కతే కూర్చొని బొమ్మలాడుకుంటోంది. మాయా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. అందులో మగ ఆడ బొమ్మలతో పాటు చిన్న గ్యాస్, చెంచా, అట్లకాడ అన్నీ ఉన్నాయి. బొమ్మల పెళ్లి అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఆడబొమ్మ మగబొమ్మ కొరకు భోజనం వండుతుంది. మగబొమ్మ నాన్నలాగా ఆఫీసుకి వెళ్తాడు. ఇంకా ఆడబొమ్మ అమ్మలాగా కిచెన్ చూసుకుంటుంది. అప్పుడే దివ్య మాయని పిలుస్తుంది. మాయా, ఎక్కడున్నావు? మాయా, భోజనం సిద్ధంగా ఉంది, తొందరగా రా. మాయా, మాయా, మాయా. నా బొమ్మ భోజనం రెడీగా ఉంది. మీరిద్దరూ తర్వాత తినండి. ముందు నేను తిని వస్తాను, ఓకే? అలా అని మాయా మిద్దెపై నుంచి కిందికి వస్తుంది. ఇటు సుధీర్ ఆఫీసులో కూర్చొని తన పని చేసుకుంటున్నాడు. నారాయణ, చెప్పండి సార్. పాత మేనేజర్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫైల్స్ మొత్తం నా టేబుల్ పై పెట్టు. అలాగే ఇప్పుడే తీసుకొస్తాను సార్. కానీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడుగు. మీరు బ్యాంక్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు కదా సార్? అవును, కానీ ఎందుకు, ఏం జరిగింది? ఏమీ లేదు, నేను ఫైల్స్ తీసుకొస్తాను సార్. అటు భోజనం చేయగానే మాయా మిద్దెపైకి వెళ్తుంది. సడన్ గా తాను అరుస్తుంది. మమ్మీ, మమ్మీ, మమ్మీ. మాయా అరుపులు విని దివ్య గుండె ఆగిపోయింది. ఆమె పరిగెత్తుకుని పైకి వస్తుంది. ఏమైంది మాయా? నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది తల్లి? మమ్మీ, కిందకి చూడు. దివ్య కిందకి చూసింది. అయితే ఆమె కూడా భయపడింది. మాయా కట్టుకున్న బొమ్మల ఇల్లు ఎవరో ముక్కలు ముక్కలుగా చేసేశారు. ఎవరైనా మిద్దెపైకి వచ్చారా? తెలీదు, నేనైతే కిందికి వచ్చాను. అప్పుడే సడన్ గా పసుపు రంగు కళ్ళ ఒక నల్ల పిల్లి మిద్దె గోడపై నుంచి మాయా ఇంకా దివ్యాని చూస్తుంది. మాయా భయపడిపోయింది. మమ్మీ, క్యాట్! ఓహో, అయితే మహారాణి వచ్చిందా దీన్నంతా చెడగొట్టడానికి? వెళ్ళు వెళ్ళు. పిల్లి పారిపోయింది. ఇక దివ్య మాయని తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. సార్, ఫైల్స్. నారాయణ, నాకు ఒక విషయం చెప్పు. ఇంతకు ముందు ఉన్న మేనేజర్, అతని పేరేంటి? రస్తోగి సార్. రస్తోగినా? అది సరే, అతను ఎలా చనిపోయాడు? సుధీర్ ప్రశ్న విని నారాయణ్ భయపడిపోయాడు. అయ్యో, ఏంటో చెప్పు. రస్తోగి తరువాత మిగతా మేనేజర్స్ అందరూ 4 రోజులకే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. ఎందుకు? అయినా కానీ నారాయణ్ ఏమీ మాట్లాడాడు. సరే, చెప్పాలనుకోకపోతే చెప్పకు. సాయంత్రం నాతో పాటు ఇంటికి రా. ఇల్లు కాస్త సదరాలి. వస్తావు కదా? అయ్యో, సమాధానమివ్వు. సాయంత్రం అయింది. మాయా కార్టూన్ చూస్తుంది. దివ్య వాకిట్లో తులసి ముందు దీపం వెలిగిస్తుంది. సడన్ గా గాలి వీచింది. ఇక దీపం ఆరిపోయింది. సడన్ గా మిద్దెపై నుంచి తులసి పైన ఎవరిదో నల్లని నీడ పడింది. ఇదేంటి, మిద్దెపైన ఎవరో ఉన్నారనుకుంటా. దివ్య వెనక్కి తిరిగి మిద్దెపైకి చూసింది. అయితే ఒక నీడ పారిపోతూ కనిపించింది. ఎవరు? ఎవరది? ఎవరున్నారు మిద్దెపైన? మాయా? మమ్మీ, నేను కార్టూన్ చూస్తున్నాను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మమ్మీ. మాయ అయితే హాల్లో ఉంది. మరి నిజంగానే మిద్దెపైన ఎవరు ఉన్నారు? దివ్య మెట్లు ఎక్కి పైకి వచ్చింది. అయితే మిద్దెపైన ఎవ్వరూ లేరు. కాని ఉయ్యాల ఊగుతుంది. దానివల్ల ఆ చప్పుడు ఇరిటేట్ చేస్తుంది.
టీపాయ్ పైన కాలుతున్న సిగరెట్ వదిలి వెళ్ళిపోయారు. సిగరెట్? సుధీర్ ఇంక రాలేదు కూడా. మరి సిగరెట్ ఎవరిది? అప్పుడే సడన్ గా కింద కిచెన్ లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. మమ్మీ! దివ్య పరిగెత్తుకుని కిందికి వచ్చింది. కిచెన్ లో పాలగిన్నె కింద పడి ఉంది. పాలన్నీ పడి ఉన్నాయి. అప్పుడే సుధీర్ కూడా నారాయణతో కలిసి అక్కడికి వచ్చాడు. ఏమైంది? పాలు పడిపోయాయి. పిల్లి పడేసి ఉండొచ్చు. దివ్య గిన్నె తీసుకుంది. గిన్నె పైన రక్తం అంటుకుని ఉంది. అది చూసి దివ్య వణుకుతూ ఉంటుంది. కాదు సుధీర్, ఇది పిల్లి పని కాదు, ఇంకెవరో చేసిన పని. మధ్యాహ్నం మాయా బొమ్మల్ని ఎవరో ముక్కలు చేసేశారు. నాకనిపించింది పిల్లేమో అని, కాని కాదు. దీపం ఆరిపోవడం, ఆ నల్లని నీడ, ఆ వెలుగుతున్న సిగరెట్, ఇప్పుడు ఈ రక్తం. నాకనిపిస్తుంది సుధీర్, మిద్దె పైన ఎవరో ఉన్నారు అని. కానీ ఎవరు? నువ్వు నా మాట విను. ఏదో నల్లని నీడ. కమాన్ దివ్య, స్టాప్ ఇట్. అక్కడే నిలబడి ఉన్న నారాయణ్ వణుకుతూ అన్నాడు. మేడం సరిగానే చెప్తుంది సార్. మీరు తెలుసుకోవాలనుకున్నారు కదా రస్తోగి ఎలా చనిపోయాడో. ఆయన ఆత్మనే ఈ ఇంటి మిద్దెపైనే ఉంది. అతని వల్లనే ఏ మేనేజర్ కూడా ఇంతవరకు ఇక్కడ ఉండలేకపోయాడు. మాకు నోరు తెరిచి చెప్పే హక్కు లేదు. కానీ నేను మీకు విషయం చెప్తున్నాను. మీరు వెళ్ళిపోండి సార్, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి. ఏంటి నారాయణ, నువ్వు కూడా మొదలు పెట్టావా? సరేలే కానీ విషయం చెప్పు. రస్తోగి పైనుంచి ఎలా కింద పడ్డాడు? ఆయన బాగా తాగేవాడు సార్. భార్య వదిలేసి వెళ్ళిపోయింది కూడా. తను ఒంటరిగానే ఇంట్లో ఉండేవాడు. ఇక భార్య జ్ఞాపకాలతోని ఒంటరిగా పైనే గడిపేవాడు. సడన్ గా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు, చనిపోయాడు సార్. ఏ ఆపు నీ సోది. నువ్వు ఇంటికెళ్ళిక ఆ దివ్య నువ్వు ఇదంతా క్లీన్ చేసేయి. ఇక భోజనం కూడా సిద్ధం చెయ్యి, ఆకలిస్తుంది. రాత్రి 12 గంటలవుతుంది. దివ్య, మాయ అందరూ నిద్రపోతున్నారు. ఇక సడన్ గా మిద్దె కదులుతుంది. ఇక ముగ్గురు మేల్కొన్నారు. నేను చెప్పానా మిద్దె పైన నిజంగానే ఎవరో ఉన్నారు అని? నేను చెప్పానా? డోంట్ వర్రీ, నడు వెళ్ళి చూద్దాం. మాయా, నువ్వు ఇక్కడే ఉండు. అలానే సుధీర్ దివ్యతో పాటు మిద్దెపైకి వచ్చాడు. ఇక ఆ దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనైంది. ఉయ్యాలలో రస్తోగి భయంకరమైన భూతం కూర్చుని ఉంది. అతను ఉయ్యాల ఊగుతున్నాడు. ఉయ్యాల చప్పుడు నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. సడన్ గా ఉయ్యాల ఆగిపోయింది. మీరింకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోండి నా ఇంట్లో నుంచి. రస్తోగి, ఎందుకిలా అందరినీ బాధ పెడుతున్నావు? నేను మాటలు మళ్ళీ చెప్పను. రేపు ఉదయం వరకు సమయం ఉంది. వెళ్ళిపోండి, లేకపోతే మీ కూతురు రేపు నాతో పాటు ఉయ్యాల్లో ఊగుతుంది. సుధీర్, పదా ఇక్కడ నుంచి. నేను చెప్పేది విను, వెళ్దాం పదా. షాక్ లో ఉన్న సుధీర్ దివ్యతో పాటు కిందకి వచ్చాడు. రాత్రంతా ఇద్దరు కలిసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక ఉదయం అవ్వగానే మాయతో పాటు ఇల్లు వదిలేసి సిటీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ భయంకరమైన నిజంగానే జరిగిన ఘటన ముంబైది. ముంబై ఫిల్మ్ ఇంకా టీవీ ఇండస్ట్రీలో దేవత. ఇక్కడ ప్రతిరోజు వేలల్లో సినిమాలు ఇంకా టీవీ షోల షూటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు వేల కొలది యాక్టర్స్ పని. అడగడానికి రోడ్లపై తిరుగుతారు. కొందరి కెరియర్ సెట్ అవుతుంది, ఇంకా కొందరి జీవితం నాశనం అయిపోతుంది. శనయ కూడా అలాంటి యాక్ట్రెస్. ఆమె ముంబైలో ఉండి చెమటని రక్తంగా ఒక్కటి చేసి ఈరోజు ఆమె టీవీ ఇండస్ట్రీలో క్వీన్. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే శనయ షోలో లేకపోతే టీవీ టీఆర్పీ పెరిగేది కాదు. అందుకే పనివ్వడానికి శనయ ఇంటి ముందు ప్రొడ్యూసర్స్ లైన్ ఉండేది. లైన్ ఉండాల్సిందే. శనయ చాలా అందగత్తే, ఇక తోడుగా చాలా టాలెంటెడ్ కూడా. మొదట్లో ఆమెకు ఇబ్బంది కలిగింది, కానీ తరువాత గ్రాండ్ సక్సెస్ దొరికింది. అది ఆమెకు అంతా ఇచ్చేసింది. సక్సెస్ కారణంగా చాలా పొగరుబోతుగా మారిపోయింది. ఇప్పుడు అంతా సక్సెస్ తర్వాత పొగరు ఉండాల్సిందే. శనయ ఏ సెట్ పైకి వెళ్ళినా ఆ సెట్ గురించిన మాటలు జనాలు మాట్లాడుకోకుండా ఉండేవారు కాదు. స్పాట్ టీ తీసుకురా. ఇప్పుడే తెస్తా మేడం. స్పాట్ టీ చేసి ఒక టీలో 2 చెంచాల చక్కెర వేసి కలుపుతుంటాడు. అప్పుడే స్పాట్ ఇన్ఛార్జ్ వస్తాడు. ఏయ్, ఈ టీ శనయ మేడం కొరకేనా? అవును, ఏమైంది సార్? పడేయ్, దీన్ని ఇప్పుడే పడేసేయ్. నువ్వు ఒక పని చెయ్యి. కానీ ఏంటి సార్? నేను చెప్తున్నాను కదా, పడేయ్. షూటింగ్ ఆపే ఎలా ఏంటి? నీ ముఖాన్ని కాల్చుకోవాలనుందా?
శనయ మేడం టీలోని కేవలం హాఫ్ స్పూన్ మాత్రమే షుగర్ వేయాలి. స్పాట్ టీ పారబోసి ఇంకా మరొక టీ చేసుకుని అందులో సగం చెంచా చక్కెర వేస్తాడు. మేడం కోపం అంత డేంజరా? నువ్వు దీనికి కొత్త ఏంటి? ఈ విషయం 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఇక్కడే ఒక సీరియల్ నడుస్తుంది. షూటింగ్ హోల్డ్ చెయ్యి, నేను టీ తాగాలి. ఇప్పుడే తెస్తాను మేడం. స్పాట్ టీ తీసుకొస్తాడు. ఇక శనియా టీ తాగుతుంటుంది. మొదటి సిప్ చేయగానే ఆమె టీతో నిండిపోయి ఉన్న కప్ స్పాట్ ముఖం పైన విసిరేస్తుంది. స్పాట్ ముఖం కాలిపోతుంది. టీలు చక్కెర దుకాణం తెరిచావయ్యండి ఇడియట్. తెలీదు టీ కప్పులో కేవలం సగం చెంచా చక్కెర వేస్తారు అని. లావైపోతే అత్తగారి పాత్రలు వేస్తూ తిరగాలి. వెళ్ళిక్కడి నుంచి. మళ్ళీ నీ ముఖం చూపించుకు నాకు. వెళ్ళిక్కడి నుంచి. పాపం అతని ముఖం మొత్తం కాలిపోయి ఉండొచ్చు. నువ్వు ముఖం గురించే మాట్లాడుతున్నావు. రాత్రికి అతన్నే కాల్ చేయాల్సి వచ్చింది. అంటే ఇక అతను తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం బయటికి రాకూడదని ప్రొడక్షన్ వాళ్లే రాత్రికి రాత్రే అతని అంత్యక్రియలు చేశారు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్యాకప్ అయింది. ఇక శనయ తన కారులో కూర్చుంది. మళ్ళీ బండిని రాజ్వీర్ బంగ్లాకు తీసుకెళ్ళు. రాజ్వీర్ శనయ బాయ్ ఫ్రెండ్. తొందరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. శనయ రాజ్వీర్తో ప్రైవేట్ సమయం గడిపింది. ఇంకా రాత్రి 12 గంటలు దాటింది. సరే, ఇంకా నేను బయలుదేరుతాను. ఓ ప్రియా, మనం వేరే ప్రదేశాన్ని చుట్టానికి వెళ్తున్నాము. ఫ్లైట్లోని. ఏంటి? నాకు కూడా చెప్పాలి కదా. రేపు షూటింగ్ ఉంది. ఎపిసోడ్స్ ఎక్కువ లేవు. నేను ఎలా రాగలను? అది నువ్వు చూసుకో. వెళ్ళడమైతే ఫైనల్. అలాగే, ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండిపోతాను. ఉదయం 4 గంటల షిఫ్ట్ పెట్టుకుని 12 గంటల వరకు షూటింగ్ చేస్తాను. ఇక మనిద్దరం బయలుదేరదాము. ఇంకేంటి? శనయ ప్రొడ్యూసర్ కు కాల్ చేసి చెప్పింది. ఇక ఆమె రాజ్వీర్ దగ్గరే ఉండిపోయింది. ఉదయం 4 గంటలకే షిఫ్ట్ ఉంది. శనయ సెట్ కు చేరుకుంది. అయితే ఎవరూ రాలేదు. చెప్పాను కదా నేను 12 గంటలకే ప్యాకప్ చేయాలి అని. అయినా కానీ ఎవరూ రాలేదు. రానివ్వు అందరినీ, అప్పుడు చెప్తాను. అప్పుడే ఒక కొత్త స్పాట్ మేకప్ రూమ్ లోకి వస్తాడు. మేడం మీకోసం ఏమైనా తీసుకురావాలా? కొత్తగా జాయిన్ అయ్యావా? అవును, పేరు బిర్జు. కొఠారి సార్ చెప్పారు ఉదయం 4 గంటలకే షిఫ్ట్ ఉంది అని. అందుకే నేను 3 గంటలకే వచ్చేసాను. అలాగే, టీ తీసుకురా. బిర్జు వెళ్ళిపోయాడు. ఇక కాసేపటికి టీ తీసుకొచ్చాడు. ఎలాగైతే శనయ మొదటి సిప్ చేసిందో టీ చాలా తీగా ఉంది. ఆమె వెంటనే టీ కప్పు బిర్జు ముఖం పైన విసిరేసింది. ఇక తలెత్తి బిర్జు వైపు చూసింది. అయితే ఆమె ఊపిరి ఆగిపోయింది. బిర్జు ముఖమే కాదు, అతని శరీరమంతా కాలిపోయి ఉంది. శరీరమంతా ఆకుపచ్చ ఇంకా నీలం రంగులో ఉంది. బిర్జు మనిషి కాదు, ఒక భయంకరమైన భూతం. భూతం భూతం కాదు, బిర్జుని. 2 సంవత్సరాల ముందు నా ముఖం పైన టీ విసిరి అందరి ముందు నా పరువు తీశావు చూడు. నేను ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాను. ఇంట పొగరుబోతు మనిషివి, నిన్నెలా వదిలిపెడతాను? అది విని శనయ ఇంకా చాలా భయపడిపోయింది. ఇక అటు ఇటు పరిగెత్తుతుంది. తలుపులు బాదుతోంది. కానీ తలుపులు బయట నుంచి గడియ వేసి ఉంది. కాపాడండి, కాపాడండి, హెల్ప్! ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్! ఎవ్వరూ లేరు. అందరూ రావడానికి కనీసం 1 గంట సమయం పడుతుంది. అంతవరకు నేను నిన్ను అంతం చేసేస్తాను. అది విని శనయ బిర్జు ముందు బ్రతిమలాడుతుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. నేను నా తప్పును ఒప్పుకుంటాను. నువ్వేది చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. ఒకవేళ అలా అయితే నువ్వు నాకు నా శరీరాన్ని తిరిగిచ్చేయి. ఎవ్వరూ లేనప్పుడు నా శరీరాన్ని తగలబెట్టేశారు. నా ప్రాణాన్ని నాకు తిరిగిచ్చేసేయి. అది పాసిబుల్ కాదు. నువ్వు ఇంకేమైనా అడుగు. అలాగైతే ఇంకా నాకింకేమీ వద్దు. నీ ప్రాణాలు నాకిచ్చేసేయి. అలానే బిర్జు గబుక్కున శనయ గొంతు పట్టేసుకున్నాడు. ఇక విషం బాటిల్ తీశాడు. అది చూసి శనయ భయపడిపోయింది. ఇక తల్లడిల్లుతోంది. కాని బిర్జుని ఆమె ఎదుర్కోలేకపోయింది. బిర్జు ఆమె నోరు తెరిచి బాటిల్ ఆమె నోట్లో పెట్టేశాడు. కాసేపటి తర్వాత మొత్తం బాటిల్ శనయ కడుపులోకి వెళ్ళిపోయింది. ఇక ఆమె తల్లడిల్లి చనిపోయింది. 1 గంట తర్వాత సెట్లోకి మిగతా వారు వస్తున్నారు. డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి ఎలాగైతే శనయ రూమ్లోకి వెళ్ళాడు.
శరయ్య శవం ఆకుపచ్చ నీలం రంగుగా మారిపోయి కింద పడిపోయింది. శవం చూసి డైరెక్టర్ భయపడిపోయాడు. అతను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాడు. ఇక అన్నాడు, ఆ రోజు స్పాట్ అతన్ని కాల్చేశాము. అతని శరీరం కూడా ఆకుపచ్చ నీల రంగులో మారింది. ఇప్పుడు మేడం బాడీ కూడా అచ్చం అలాగే ఉంది అంటే. అప్పుడే బిర్జు భూతం వెనక నుంచి వచ్చి డైరెక్టర్ గొంతు పిసికేశాడు. అంటే దాని అర్థం బిర్జు ఇస్ బ్యాక్. ఇప్పుడు బిర్జు ఎవరిని వదిలిపెట్టడు. ఎవరైతే బిర్జుని శ్మశాన వాటికకు పంపించారో బిర్జు వారందరినీ చంపేస్తాడు.